ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే బొత్సాను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. ఇంకా కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. టీడీపీ నుంచి పలువురు నేతలు రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ రేసులో గండి బాబ్జీ ఉన్నారు. పీలా గోవింద్ సత్యనారాయణ, పీవీజీ కుమార్, తాతయ్య బాబు, దిలీప్ చక్రవర్తి పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురిలో ఒకరి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. 30న ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. మొత్తం ఓటర్ల సంఖ్య 838. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే 838లో మెజార్టీ స్థానాలు వైసీపీకే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో కాస్త రాజకీయంగా పరిణామాలు ఆసక్తిని చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ అందరికంటే ముందుగా బొత్స సత్యనారాయణ మాజీ మంత్రిని వైసీపీ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కూటమి ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. 5గురు రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రేసులో మొదటి స్థానంలో గండి బాబ్జీ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అలాగే పీలా గోవింద్ సత్యనారాయణ, పీవీజీ కుమార్, తాతయ్య బాబు, దిలీప్ చక్రవర్తి కూడా పోటీ పడుతున్నారు. ఈ 5గురిలో ఎవరో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది. 13వ తేదీన నామినేషన్ల స్వీకరణ ఉండడంతో దీనికి సంబంధించి కసరత్తు చేస్తోంది కూటమి. ఈ నెల 30న ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం కూటమి దీనిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, వైజాగ్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ బొత్సాను అభ్యర్థిగా ప్రకటించింది. మరి కూటమి అభ్యర్థిత్వానికి ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి? రామదాస్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు విశాఖ దక్షిణానికి సంబంధించి ఆల్రెడీ వైసీపీ చేతిలో ఉన్న ఎమ్మెల్సీ సీట్కి ఆయన రిజైన్ చేసి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేసి ఎమ్మెల్యేగా గెలవడంతోనే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే మామూలుగా ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో సైలెంట్గా ఈ ఎన్నిక జరిగిపోతేనే మొత్తం అంతా భావించారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా తెర మీదకి రావడంతోనే ఒక్కసారిగా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయాలన్నీ కాకర రేపుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి కూడా బూడి ముత్యాల నాయుడు మాజీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వైసీపీ అభ్యర్థుల్ని ఆశించినప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి స్పెషల్గా విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఏదో ఉమ్మడి కూటమి పార్టీలు 3 ఉన్నప్పటికీ కూడా కూటమిలోని తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రమే ఇక్కడ అభ్యర్థిని నిలపడానికి మొత్తం 3 పార్టీలు కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇందులో మొత్తం 5గురు ఇప్పటి వరకు కూడా తెర మీదకి వచ్చారు. తాజాగా మరో వ్యక్తి కూడా ప్రగడ నాగేశ్వరరావు యలమంచిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ఆశించారు సీట్ని. ఆయనకి దక్కకపోవడంతో ఆయన కూడా ఇప్పుడు ఆశావహుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గండి బాబ్జీ కావచ్చు, పీలా గోవింద్ కావచ్చు, తాతయ్య బాబు, అలాగే చక్రవర్తి, వాళ్ళకి తోడు పీవీజీ ప్రసాద్కి తోడు ఇప్పుడు తాజాగా ప్రగడ నాగేశ్వరరావు కూడా వేదిక మీద ఇచ్చారు. మనం చూడొచ్చు ఇప్పటి వరకు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో 838 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా మరో 3 యాడ్ అయ్యారు. రీసెంట్గా రాజ్యసభకి ఎన్నికైన గొల్ల బాబురావు కావచ్చు, ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి, ఈ 3 కూడా తాజాగా ఓటర్ల జాబితాలో పెడుతూ ప్రకటన కొద్దిసేపటి క్రితమే వెలువడింది. ఈ నేపథ్యంలో 841 మంది ఓటర్లు 30వ తేదీన ఓటు వేయాల్సి ఉంది. ప్రధానంగా ముందు ఎప్పుడైతే బొత్స సత్యనారాయణని అభ్యర్థిత్వం ప్రకటించారో ఇప్పటికే 3 రోజులుగా ఆయన మొత్తం ఉమ్మడి జిల్లా అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన్ని కలిసి తనకి ఓటు వేయాల్సిన కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఎలాగా కూటమి అభ్యర్థి ఏదైతే ఉందో స్పెషల్గా మనం చూసుకుంటే ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచే ఈ ప్రత్యర్థి వేదిక మీదకి రావాల్సిందే. ఇక్కడ మెజార్టీ లోకల్ బాడీస్ రిప్రజెంటేటివ్స్ వైసీపీకి చెందిన వారే ఉన్నారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమికి చాలా తక్కువ బలం ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు అంత పోటీ? ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచే అవకాశాలు కూడా తక్కువే. కానీ ఏం జరగబోతుంది? క్రాస్ ఓటింగ్ పై ఏమైనా ఆశలు పెట్టుకున్నారా?
మనం ఒకటి ప్రధానంగా చూసుకోవచ్చు. కామన్‌గా ఎప్పుడైనా అధికార పార్టీ ఉన్నప్పుడు ఇలా లోకల్ బాడీస్‌కి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో అధికార పార్టీకి లో చేరిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక రావడంతోనే వారికి సంఖ్య ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒక దుస్సాహం చేసినట్టుగానే ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. మాకు మొత్తం ఎంతమంది ఉన్నారో 838లో మాకు 80% మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు మాకే ఓటేస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఏదో ప్రలోభాలు పెట్టడానికి మీరు అభ్యర్థిని నిలిపించారని నిన్న బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఈరోజు ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు విమర్శిస్తూ ఉన్నారు. అయితే దీనికి ధీటుగా కూటమి పార్టీలు కూడా ధీటుగా ప్రతిస్పందిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు లోగడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు నియంతృత్వంగా వ్యవహరించారు. మా పార్టీ నుంచి ఎవరిని పోటీలో నిలబడలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ వాటిని బాయ్కాట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పాత ఎప్పుడైతే ఆ స్థానిక సంస్థల్లో మా నుంచి మీరు బలవంతంగా లాక్కున్నారు కాబట్టి వాళ్ళంతా మా పక్షాన్ని గెలిచేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా మా పక్షాన్ని నిలబడతారు కాబట్టి మా ప్రతినిధిని ఎవరైతే ఉన్నారో కూటమి పార్టీ నుంచి ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తారు. మీది నియంత్రణతో పోగడం అయితే మాది ఎందుకు ప్రలోభాలు పెట్టమంటూ కూడా తీవ్ర విమర్శ గుప్పిస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. యలమంచిలి మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే నర్సీపట్నం పురపాలక సంఘానికి సంబంధించి అక్కడ ఒక 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా మొత్తం 841 మంది. ఈరోజు ఎప్పుడైతే ముగ్గురు ఓట్స్ యాడ్ అయ్యాయో దాన్ని బట్టి మొత్తం దాంట్లో మొత్తం ప్రధానంగా చూసుకుంటే 250 మంది బలం కూటమి వైపు, మిగతా 842లో మిగతా అంతా కూడా వైసీపీ మీద కనిపిస్తున్నప్పటికీ కూడా మనం తాజాగా చూసుకుంటే ఇంకా ఎవరిని ఖరారు చేసే అవకాశం ఉంది? పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? 5 పోటీ పడుతున్నారు కదా, మరి ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధాన అంటే ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి ఆయన అభ్యర్థిగా ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఉమ్మడి విశాఖలో మొత్తం రాజకీయ సినేరియా మారిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ముందు గండి బాబ్జీ, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ కావచ్చు, అలాగే పిల్ల గోవింద ప్రసాద్ వీళ్ళంతా కూడా వేదిక మీదకి వచ్చారు. అయితే బొత్స సత్యనారాయణ ధీటుగా ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన తూర్పు కాపుకు సంబంధించిన నాయకుడు. అలాగే ఆయన్ని అక్కడ స్ప్లిట్ చేసేది ఆ క్యాస్ట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువ వాటిని స్ప్లిట్ చేసే వ్యక్తిని మాత్రమే ఇక్కడ ఎంపిక చేయాలని ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. మొత్తం అంటే మార్నింగ్ వరకు 5గురే ఉన్నారు తెర మీద. 6వ వ్యక్తి ప్రగడ నాగేశ్వరరావు కూడా ఎప్పుడైతే యాడ్ అయ్యారో ప్రస్తుతం అయితే ఈ బాల్ అంటే ఈ కౌన్సిల్ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీకి అధిష్టానం అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్. ఈ ఇద్దరు కూడా ఒక మాట మీద నిలబడి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వర్మ. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తిని రేపుతోంది. వైసీపీ నుంచి ఇప్పటికే బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ కూటమి నుంచి దాదాపు 5గురు పోటీ పడుతున్నారు ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు. సరైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూటమి నుంచి గెలుపుకు అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా భారీగా పోటీ పడుతున్న పరిస్థితి. రేసులో గండి బాబ్జీ ముందున్నారు. పిలా గోవింద సత్యనారాయణ, పివిజి కుమార్, తాతయ్య బాబు, దిలీప్ చక్రవర్తి లాంటి నేతలు ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ఈ నెల